హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. నేను మీ ప్రియ. మీరు గాని నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తున్నానండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ కామెంట్స్ ద్వారానే నేను ఒక మంచి వీడియోని రూపొందించడానికి నాకు ఒక ఆస్కారం లభిస్తుంది. ఆహ్, సో, ఈరోజు మన వీడియో వచ్చేసి ఉచిత కుట్టు మిషన్ పథకం కోసమండి. ఈ దీని పేరు చాలా మంది అడుగుతున్నారు. కానీ నేను కామెంట్ చేస్తున్నాను కానీ ఇంకా చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉంటున్నాయి. సో, ఆ కామెంట్స్‌లన్నీ నేను ఈ వీడియో రూపంలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఉచిత కుట్టు మిషన్ పథకం యొక్క అసలు పేరు వచ్చేసి విశ్వకర్మ యోజన అండి. విశ్వకర్మ యోజన పథకంలో 18 రకాల వృత్తుల వారికి చేయూతను అందించాలనే లక్ష్యంతో వంశపారపర్యంగా వచ్చిన వృత్తుల వారికి ₹1,00,000 వరకు లోన్ ఇచ్చి టూల్ కిట్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించారండి. దీని అసలు పేరు వచ్చేసి పీఎం విశ్వకర్మ యోజన. ఈ పథకంలో టైలరింగ్ అనేది ఒక వృత్తి అండి. సో, ఉచిత కుట్టు మిషన్ పథకం అనేది ఈ టైలరింగ్‌లోకి వస్తుంది. చాలామంది నర్స్ సెంటర్‌కి వెళ్తుంటే ఉచిత కుట్టు మిషన్ పథకం లేదని చెప్తున్నారు అంటున్నారు. ఉచిత కుట్టు మిషన్ పథకం అనకుండా విశ్వకర్మ యోజన అంటే మీకు వాళ్ళు అప్లై చేస్తారండి. విశ్వకర్మ యోజనలో మీరు దేనికి అప్లై పెడుతున్నారంటే టైలరింగ్ అని చెప్పండి. దీనికి ముఖ్యంగా షరతులు చాలామంది అడుగుతున్నారు. అక్క ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు. రెగ్యులర్ కామెంట్స్ వచ్చేసి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉందా? దీనికి ముఖ్యంగా వచ్చేసి 59 ఇయర్స్ వరకు వస్తుందండి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరైనా సరే, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చండి. ఇంకొకటి క్యాస్ట్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందా? క్యాస్ట్‌కి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? లేదంటే ఓన్లీ ఒకే క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలా అని అడుగుతున్నారు. దీనికి క్యాస్ట్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏమీ లేవండి. ముఖ్యంగా ఏ క్యాస్ట్ వారైనా సరే అర్హులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయక్కర్లేదండి. ఏ క్యాస్ట్ అనేది మ్యాండేటరీగా అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు ఎస్సీయా, ఎస్టీయా, బీసీ అని. అది చెప్తే సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసి ఫ్యామిలీలో ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అప్లై చేసుకోవడానికి లేదండి. ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకళ్ళు మాత్రమే. ఒక రేషన్ కార్డు ఉంటే పిల్లలు గానీ, భార్య గానీ, భర్త గానీ ఎవరైనా ఒకరు మాత్రమే అప్లై చేసుకోవాలండి. కాకపోతే 18 ఇయర్స్ దాటిన వాళ్ళై ఉండాలి. భార్యాభర్తకైతే 18 ఇయర్స్ దాటి ఉంటాయి గానీ పిల్లలకు ఉండవు కదా! సో, అందుకే అంత పర్టికులర్‌గా చెప్తున్నాను. రేషన్ కార్డ్ కంపల్సరీనా అక్క అని అడుగుతున్నారు. రేషన్ కార్డ్ కంపల్సరీ అండి. ఒకవేళ మీకు రేషన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్‌గా లేదు అంటే గనక మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డులు అందరివి కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుందండి. అలాగే రేషన్ కార్డు పింక్ కార్డు హోల్డర్స్ అయితే కనుక నాట్ ఎలిజిబుల్ అండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కదా! దీనికి వచ్చే ఆదాయం వచ్చేసి మీకు 1,20,000 వరకే ఉందండి. సో, పింక్ కార్డు హోల్డర్ అంటే వాళ్ళకి 1,20,000 పైనే ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే ఈ పథకం వర్తించదు. లోన్ అందరికీ వస్తుందా అని చాలామంది అడుగుతున్నారండి. ఈ పథకంలో మనకి ₹1,00,000 నుంచి 3,00,000 వరకు లోన్ కూడా ఇస్తున్నారు కదండీ పథకం టూల్ కిట్‌తో పాటు. అయితే మీరు ఖచ్చితంగా నిజంగా మీకు షాప్ ఉండి మీరు ఎలిజిబుల్ అయితేనే ఇస్తారండి లోన్ మాత్రం. టూల్ కిట్ వరకు 90% అందరికీ వస్తుంది గానీ, లోన్ అయితే అందరికీ రాదండి. మీకు కంపల్సరీ షాప్ అయితే ఉండుండాలి. ఏదో మనకి నిజంగా షాప్ ఉందని చెప్తే డ్వాక్రాలో ఇచ్చినట్టుగా అయితే ఇవ్వరండి. కంపల్సరీ మీరైతే షాప్ రన్ చేస్తూ ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్‌కి చాలామంది కంపల్సరీ వెళ్ళాలా అని అడుగుతున్నారు. ట్రైనింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. అంటే కంపల్సరీ వెళ్ళాల్సిందే ట్రైనింగ్‌కి. ట్రైనింగ్‌లో మీరు ఒక 5 డేస్ గానీ, 10 డేస్ గానీ ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్‌లో మీరు ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఎంత టైం అయితే అంత టైం వరకు కూడా మీరు థంబ్ వేయాల్సి ఉంటుంది. మీ థంబ్ అథెంటికేషన్ తీసుకుంటారు. సో, మీరు కంపల్సరీ ట్రైనింగ్‌కి అయితే వెళ్ళాలండి. ట్రైనింగ్‌కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మాత్రమే మిషన్ వస్తుందండి. మిగతా వాళ్ళందరికీ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ పథకం మహిళలకు, పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుందండి. ఉచిత కుట్టు మిషన్ పథకము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే తెలియజేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.